దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సంవత్సరం అవసరమైనది ఒక్కటే అనేటువంటి అంశం ద్వారా మనం బైబిల్ను పూర్తి చేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు చదవవలసినటువంటి లేఖన భాగములు 3 అధ్యాయములు. అవేమనగా లేవియాకాండం 23వ అధ్యాయము నుండి 25వ అధ్యాయం వరకు. 23వ అధ్యాయం సారాంశం: దేవుడు నియమించిన కాలములు మరియు పండుగలు. 24వ అధ్యాయం: దేవుని సన్నిధిలో నిత్యము ఉండవలసిన వస్తువులు మరియు దేవదూషణకు ఎలాంటి శిక్ష. 25వ అధ్యాయం: విశ్రాంతి సంవత్సరం మరియు మహావిశ్రాంతి సంవత్సరమును గురించినటువంటి సందేశములు. తప్పకుండా చదువుతారు కదా. ఈ ఆజ్ఞలు, ఈ హెచ్చరికలు ఆనాడు యూదులకు మాత్రమే కాదు, మనందరికి కూడా వర్తిస్తాయి. కాకపోతే ఈ కాలములు, పండుగలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తుల వారిని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తే మనకు దొరికాడు. ధర్మశాస్త్రము ఒక ఛాయ లాంటిది, రాబోచున్న మేలుల విషయమై ఛాయ లాంటిది. కానీ క్రీస్తు ధర్మశాస్త్రమునకు ముంగుర్తి అయి ఉన్నాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అంతా ఎవరి దగ్గరికి తీసుకొస్తుందంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తుంది. సో తప్పకుండా చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ.